నేను సౌమ్య శెట్టి ఇలాగా అని చెప్పి న్యూస్ వచ్చింది, కొన్ని ఆర్టికల్స్లో వచ్చిన వెంటనే నెక్స్ట్ డే నేను ఒకటి చేశాను. ఏంటంటే నేను డైరెక్ట్గా సిపి గారి ఆఫీస్కి వెళ్ళి సిపి గారిని కలిశాను. మీరు వెళ్ళారు సిపి గారు? నేను వెళ్ళాను. ఇప్పుడు ఈ 2 రోజుల్లోనా? నిన్న వెళ్ళారు. ఓకే. నిన్న మధ్యాహ్నం వెళ్ళాను. ఆల్మోస్ట్ 4 o'clock నుంచి నాకు నైట్ 8:30 అయింది. సార్ బిజీగా ఉన్నాను, లిటరలీ 4.5 hours అక్కడే కూర్చొని వెయిట్ చేసి సిపి గారిని కలిసి ఐ టుక్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. ఇట్స్ అ వెరీ క్లియర్ చిట్ దట్ తన మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు, ఎవరు తన మీద ఎలాంటి కంప్లైంట్, జస్ట్ ఓన్లీ రిటర్న్ ఇచ్చారు అంతే, దట్స్ ఆల్. దట్ నథింగ్ హ్యాపెండ్. రిటర్న్ కంప్లైంట్ ఎవరైనా ఇచ్చు, దాన్ని నమ్మితే కదా ఎఫ్ఐఆర్, నమ్మితే కదా వెళ్ళాలి, ఏదో ఒకటి ఉండాలి. జస్ట్ బేసింగ్ ఆన్ స్టూపిడ్ ఏదో ఒక కంప్లైంట్ ఏదో చిన్నది పట్టుకొని వచ్చి నేను సిపి నాకు ఆర్డర్లు ఇచ్చేసారు, సిపి డైరెక్షన్స్ ఇచ్చేసారు అని చెప్పి హీ రిలీజ్ ద ఫేక్ న్యూస్ టు ద మీడియా. మిస్లీడింగ్ ద మీడియా, లిటరలీ మిస్లీడింగ్ ద మీడియా. ఇప్పుడు ఇలా మిస్లీడ్ చేసిన తర్వాత ఐ ఆస్క్డ్ సిపి గారు లైక్ వెరీ క్లియర్లీ, సార్ అండి ఆయన ఒకటే అన్నారు, నేను ఏ ప్రెస్ నోటు నేను హనీ ట్రాప్ అయితే నేను రావాలి కదా, ఐ హ్యావ్ టు కమ్ అండ్ ఐ హ్యావ్ టు keep the press note. I haven't done anything, right? If he is raising his voice against you, you go and ask him why he is doing those things and మీరు అడగండి అని నాకు ఇలాగే చెప్పారు. దెన్ ఐ కేమ్, నేను ఒకటి సార్ వచ్చేసిన వెంటనే పరిగెట్టుకుంటా వచ్చేసి మీడియాలో వేర్ అరవక్కర్లేదు మేము, బికాజ్ వీ హ్యావ్ ద ట్రూత్. నేను సారీ టు సే దిస్, నేను కృష్ణతత్వం చాలా గట్టిగా నమ్ముతాను. నువ్వు ఒక దాని మీద గట్టిగా బలంగా కూర్చున్నావంటే అది మంచిది అవుతాయినా, నువ్వు దాని మీద కూర్చున్నావంటేనే నువ్వు సగం గెలిచేసినట్టు. మీకన్నా గట్టిగా ఆయన కూర్చుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. గట్టిగా కూర్చోవడం అనేది వేరు, సత్యం మీద కూర్చోవడం అనేది వేరు. గుడ్ ఆన్సర్.